ఇండియా అంతటా వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో గంటల కొద్దీ ఇరుక్కుపోయిన పరిస్థితి. దేశంలో అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో ఒక్కసారిగా వేల ఫ్లైట్లని క్యాన్సిల్ చేయడానికి అసలు కారణం ఏమిటి? పబ్లిక్కు అసలు చెప్పని నిజమేమిటి? టుడే వీడియోలో మనం దీన్ని పూర్తిగా లోతుగా అర్థం చేసుకుందాం రండి. ఒక్కరోజు 2 కాదు 10 కాదు, ఒక వారంలో 2000కు పైగా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం దేశం మొత్తంలో షాక్ గురయ్యేలా చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ బయట క్యూలో పడిపోయారు. ఈ మొత్తం డ్రామా మొదలైంది మరి చేస్తున్నది DGCA, అంటే మన దేశ ఏవియేషన్ నియంత్రణ సంస్థ. కొత్తగా తీసుకువచ్చిన పైలట్ డ్యూటీస్ మరియు రెస్ట్ టైం రూల్స్ వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రూల్స్ అనేవి అమలు కావడంతో ఇండిగోకి ఉన్న రోస్టర్ ప్లాన్ మొత్తం గందరగోళమైంది. ఎందుకంటే ఇండిగో ఇండియాలో నైట్ ఫ్లైట్స్ ఎక్కువగా నడిపే ఎయిర్లైన్. ఇప్పటికే విమానయ రంగంలో పైలట్ షార్టేజ్ ఉందని మీకు తెలుసా? ఇండిగో దగ్గర కూడా సిచ్యువేషన్ సేమ్ ఇలానే ఉంది. చాలా పైలట్స్ ఆల్రెడీ తమ మ్యాక్స్ ఫ్లయింగ్ అవర్స్కి చేరుకున్నారు. కొంతమంది పైలట్లు ఫ్యాటిగ్ కారణంగా లీవ్స్ తీసుకున్నారు. కొత్త రూల్స్ వలన సడన్గా ఎక్కువ పైలట్స్ అవసరం అయ్యారు. కానీ ఇండిగో వద్ద అంతమంది పైలట్స్ రెడీగా లేరు. ఇది పక్కగా చెప్పాలంటే పైలట్స్ అన్అవైలబిలిటీ వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ కాదు, కానీ రూల్స్ ప్లస్ షార్టేజ్ కలిసిపోవడంతో మ్యాసివ్ క్యాన్సిలేషన్ రావాల్సింది మాత్రమే. కూడా ఒక చిన్న కారణం కాదు. డిసెంబర్ టు జనవరి టైంలో ఎయిర్పోర్ట్స్ ట్రాఫిక్ ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు, కొన్ని విమానాల్లో టెక్నికల్ చెక్స్ టైం ఎక్కువ తీసుకోవడం వంటివి కూడా చైన్ డీలే క్రియేట్ చేశాయి. ఒక ఫ్లైట్ లేట్ అయితే వెంటనే ఇంకో ఫ్లైట్ కూడా లేట్ అవుతుంది. టైట్ అరౌండ్ అంటే చిన్న మిస్టేక్ కూడా పెద్ద డీలే అవుతుంది. దీనివల్ల థౌజండ్ ఆఫ్ పీపుల్స్ మ్యారేజ్ ఫంక్షన్ మిస్ అయ్యారు, కొంతమంది బిజినెస్ మీటింగ్స్ కోసం వెళ్ళలేకపోయారు, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కనెక్షన్ ఫ్లైట్స్ మిస్ అయ్యాయి. ఇలాగే ప్యాసింజర్స్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మరి ఈ పెద్ద సమస్యను చూసి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. DGCA కొన్ని రూల్స్ టెంపరీ రిలాక్స్ చేసింది. ఎమర్జెన్సీ బేసిస్లో ఇండిగోకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఎయిర్లైన్స్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్యాసింజర్ సఫర్స్ రాకూడదని ఈ రూల్స్ అనేవి బ్రేక్ చేశారు. ఇండిగో చెప్తున్న మాటలు ఏంటి అంటే, మేము ప్యాసింజర్స్కి ఇబ్బంది పెట్టడానికి ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ చేయలేదు, కానీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో చేయడానికి తప్పలేదు అని ఇండిగో చెప్పుకు వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఫ్లైట్స్ అనేవి గ్రాడ్యువల్లీ నార్మల్ అవుతున్నాయి, కానీ పూర్తిగా స్టెబిలిటీ వచ్చేదాకా ఇంకా కొన్ని వారాలు పడుతుంది. అయితే తేల్చి చెప్పుకుంటే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, కొత్త DGCA రూల్స్, పైలట్ షార్టేజ్, సీజనల్ వెదర్ ఇష్యూస్, టైట్ షెడ్యూలింగ్, చైన్ డీలేస్, ఇవన్నీ కారణాలు. ఈ కారణాన్ని ఒకేసారి వచ్చి ఇండియాకు ఆతిథ్యంలో ఎంతో ట్రావెల్స్ పెద్ద కలకలం సృష్టించాయి. మరి DGCA పెట్టిన కొత్త రూల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు తెలియజేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.